వెళ్ళిపోదాం అని చెప్పేసి వెనక్కి వస్తున్న ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోదాం. ఇక బ్యాక్ స్కై కేబుల్ కార్ ఉంది కదా, అది చేసుకుని వెళ్ళిపోదాం అనే టైంలో ఇక తిరుగు ప్రయాణంలో ఏదో ఒకటి కనపడింది. ఏదో హైలైన్ అని ఇటు మనం ఎక్స్ప్లోర్ చేయలేదు కదా, ఇటు సైడ్ అని చెప్పేసి చూస్తే చూడండి, పైకి వచ్చి చూస్తే ఎక్స్ట్రీమ్ టాప్కి ఇదిగో యాంక్మాల్ చూడండి ఎలా మంచు పెట్టేసి ఉందో. కంపల్సరీ జెంటింగ్ హైలాండ్స్ వచ్చినప్పుడు ఇది మిస్ అవ్వద్దు. రూఫ్ టాప్, దీనికి కొండ గుర్తు ఏం పెట్టుకుంటాడంటే హైలైన్ అని ఒకటి ఉంది, బ్యూటీ ఇన్ ద పాట్ అని ఒకటి ఉంది, దాని ఆపోజిట్లో ఉంటుంది ఇది. చూడండి మొత్తం అంతా ఫాగీగా ఎక్స్ట్రీమ్ టాప్ మన పక్కనే వెళ్తున్నట్టు. ఇది ఇప్పుడు మనం అక్కడ ఉంది కదా స్కై అవెన్యూ ఉంది కదా, ఆ స్కై అవెన్యూ దగ్గరికి వెళ్ళాలి, అక్కడే మన బోర్డింగ్ పాయింట్. సో అలా వెళ్ళి ఇక అది డౌన్ కిందకి ఎవైనా బస్ స్టేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేది అనమాట. మాత్రం అంతా వర్షం పడింది, చినుకులు పడ్డాయి. మధ్యలో వెళ్ళేటప్పుడు ఆ చిన్వి స్టేషన్ దగ్గర ఆగుదామా వద్దా, ఎందుకంటే ఇప్పుడు రికార్డింగ్ చేసే టైంకి కూడా పడుతున్నాయి. ఇప్పుడు చూడండి నా యాంక్మాల బిల్డింగ్ ఎంత ఫాగ్లో ఉంటుందో చూడొచ్చు. అందరూ వచ్చి సిగరెట్లు దాటానికి దానికి అయితే ఈ వ్యూ చూడండి. ఎదురుగా ఒక థీమ్ పార్క్ సంబంధించి వాటర్ వరల్డ్ అయ్యి ఉంటుంది, స్నో వరల్డ్ కూడా ఉంది ఇక్కడ. సో దానికి సంబంధించి చూడండి మేఘాల్లో టచ్ చేయి వెళ్తున్నట్టు ఎలా ఉందో. ఇంత మేఘాలంతా కొమ్ముకొచ్చేసి మొత్తం. ఇక్కడేమో వర్షం పడుతుంది, ఇన్నాళ్ళ కింద వచ్చేటప్పుడేమో మండు టెండ. అది ఒక పోల్ వచ్చేసి ఒక పోల్ యాంక్మాల్కి, అదేమో కిందకి వెళ్ళే దారి. మనం వెళ్ళాల్సిందేమో బోర్డింగ్ అవ్వాల్సిందేమో ఇక్కడ స్కై అవెన్యూ, అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం బోర్డ్ అవ్వాలి. ఇక్కడ టాప్ ఆఫ్ ది రూప్ రెస్టారెంట్లు ఉన్నాయి, చల్లని గాలి. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. హైలైన్ అనేది రెస్టారెంటే. ఆ రెస్టారెంట్ వైపు ఆ సైన్ బోర్డ్స్ చూసుకుంటూ వస్తే బ్యూటీ ఇన్ ద పాట్ ఆపోజిట్లో ఇదంతా. మీకు పై వరకు ఎస్కలేటర్ ఫెసిలిటీ ఉంది, సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది కూడా మిస్ అవ్వద్దు. టాప్ ఆఫ్ ది వరల్డ్ అనేది టాప్ ఆఫ్ ది రూప్ వచ్చేసి చూడండి. అసలు కొండ పైన ఒక ఊరే ఇది. ఇంత పెద్దది, అంత పెద్ద స్టార్ హోటల్ అంత అంతస్తుల్లో ఎలా కట్టాడంటే 1965లో కట్టాడంటే నిజంగా అది ఒక బిజినెస్ మ్యాన్ కట్టాడంట. లింగా త్వాంగ్ సంథింగ్ ఏదో పేరుంది. ఒక మలేషియన్ బిజినెస్ మ్యాన్ ఇదంతా ఎంపైర్ అంతా క్రియేట్ చేశాడు. అంతా ఇక్కడ అందరూ పిక్చర్స్ తీసుకుంటున్నారు. సో మనం కూడా ఒక 2-3 పిక్స్ తీసుకుని ఇక టైం అయిపోతుంది. ఎందుకంటే ఒక పక్కన వర్షం పడుతుంది. నాకు తెలిసి ఆ చిన్బి అనేది కుదరదు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి 10 minutes పట్టుద్ది. మళ్ళీ అక్కడ బోర్డ్ అవడానికి 5 to 6 లేన్ ఉంటుంది కదా, మళ్ళీ అక్కడ టైం పట్టుద్ది. ఇక్కడే 1/2 గంట లేచిపోతుంది, మళ్ళీ కిందకి వెళ్ళడానికి 1/2 గంట, అరగంట, 7 అయిపోద్ది కిందకి వెళ్ళేసరికి. 6 అయిన టైము. సో రిస్క్ తీసుకోవడం ఎందుకు, అందులోనూ వర్షం పడుతుంది, అంతా ఫాగీగా ఉంది, ఏం కనపడదు. సో లెట్స్ గో ర్యాపిడ్ టైం అనమాట. ఇది జెంటింగ్ హైలాండ్స్ కంప్లీట్ వర్క్. కిందకి వెళ్ళేటప్పుడు కూడా అది రూప్ మీద ఒకటి రికార్డ్ చేస్తాను, ఎందుకంటే వచ్చే వ్యూ చూసాం కదా, కిందకి వెళ్ళే వ్యూ కూడా ఎలా ఉంటుంది అనేది మొత్తం ప్లాన్ చేద్దాం. సో దాన్ని బట్టి ఇక్కడతో జెంటింగ్ హైలాండ్స్ అది కంప్లీట్ చేస్తాను. ఇంకా కిందకి వెళ్ళేది మాత్రం ట్రావెల్, అది వేరే సపరేట్ వీడియో. Good for anak papa. All of it. What's the jacket, ma?
fix now. Okay, look at somebody. Time up. You always have my nails. jauh lagi suci banget. Bisa lihat. Apa nak? Hello? Yes? Yeah. Yeah. Hello? It's very bad. I see my horse. Kenapa betul ni? You done that? Gigi. What do you mean first time? It's only done. Only done it. I get that. Dini. Ni. Mesti. Bisa pukul 9 lagi. Tinggi dia. Oh, tinggi. Tak tinggi lagi. Naik lagi. Really
Jadi tak kereta. Beli Mira. Tadi Mira lepas. Depan. Bila depan. ఫైనల్గా ఇంకా 2 minutes ఉండగా వచ్చేసాను. కరెక్ట్గా బస్సు వచ్చింది, గేట్లు ఓపెన్ చేశాడు. అదే క్యూ బిలియన్, నేను ఎక్కాల్సిన బస్సు బిలియన్ స్టార్స్. అక్కడ కౌంటర్లోకి అడిగా. యాక్చువల్గా నేను అక్కడ జెంటింగ్ ఐలాండ్స్ పైన 6:50కి క్యూలోకి వస్తే కిందకు వచ్చేసరికి యమునా బస్ స్టాండ్లోకి వచ్చేసరికి 7:30 అయింది. ఇక ఆదరాబాద్ రావాల్సింది. మళ్ళీ వెళ్ళి ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని నీకు టికెట్ కౌంటర్ పెడితే బోర్డింగ్ పాస్ అవసరం లేదు, మీరు ఇచ్చిన టైంకి ఆ బస్సు కంపెనీ పేరు చూసుకుంటూ వస్తుంది అంటే. ఇప్పుడు అక్కడ మనకి డిస్ప్లే చేస్తారు కదా బోర్డులో, అక్కడ ఏ టైంకి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ మీద ఉందని చెప్పేసి. అక్కడ రాగానే కరెక్ట్గా వచ్చేసింది, ఎక్కేసాను. బోర్డింగ్ పాస్ లేదు, ఏం లేదు యమునా బస్ సెంటర్లో. సో ఇక్కడ మనం వీడికి సపరేట్ టీవీ ఒకటి ఇచ్చాడు. ఇవన్నీ మూవీస్ ఉన్నాయి దీనిలో. అది డ్రామా మూవీస్ ఏంటి ఇది, స్కైఫై అన్ని చైనా ఒడిగి కొట్టాడు. కామెడీ, యాక్షన్. సో మన టీవీ ఇచ్చాడు. కింద మీకు కనపడుతుందో లేదో ఛార్జింగ్ సాకెట్ ఇచ్చాడు, యూఎస్బి పోర్ట్ ఇచ్చాడు. సో కరెక్ట్గా పైన జెంటింగ్ ఐలాండ్స్లో 2 minutes లేట్ అయినా అంటే బస్సు ఇంకా ఆఫ్ ఉంది, దెబ్బడిపోయేది. ఇది మాకు బస్సు ఇలా ఉన్న పరిస్థితి. 2+1 ఎగ్జిక్యూటివ్ క్లాస్ అంట. అటు 2 ఇటు 1, అటు 2 ఇటు 1. సో బాగానే ఉంది బస్సు. ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాం తెలియదు, చెప్పాం కదా ఇవాళంతా ఫుల్ బిజీ. ఇప్పుడు కౌలాలంపూర్ వెళ్ళిన తర్వాత ఏం చేయాలని తెలియదు, ఎందుకంటే అక్కడ ఉండడానికి స్టే చేయడానికి లేదు. చెప్పే కదా ఈస్ట్ కోస్ట్, అందరూ వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తారు, నేను ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నానని. ఆ టేప్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చీకట్లో కనబడుతుందో ఇదన్నీ ఆ ఫేసు. సో 9 o'clockకి జెంటింగ్ ఐలాండ్స్ నుండి టీబీఎస్కి వచ్చాను. అక్కడ బై 9:15 కల్లా టికెట్ బుక్ చేసుకుని కోటాబారు అనే ఊరికి వెళ్తున్నాను ఇప్పుడు. ఇది కంప్లీట్ వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్లో ఉంటుంది. మలేషియాకి ఈస్ట్ కోస్ట్, నార్త్ మోస్ట్ అంటే మలేషియాకి నార్త్ సైడ్, ఎక్స్ట్రీమ్ నార్త్ ఈస్ట్ కోస్ట్లో ఉంటుంది. అక్కడ నుండి జస్ట్ ఒక 1/2 hour to 1 hourలో థాయిలాండ్ వెళ్ళిపోవచ్చు. సో అంత దూరం. ఇక్కడ నుండి ఒక 450 kilometers డిస్టెన్స్. నేను ఇప్పుడు బుక్ చేసుకున్నాను, 9:15 బుక్ చేసుకున్నా, 9:30 డిపార్చరు. ఇదిగో నాతో కలిపి 5. నాకు ఫ్రంట్ సీట్ వచ్చింది అనుకున్నా, ఫ్రంట్ సీట్ కావాలనుకున్నా, ఫ్రంట్ సీట్ వచ్చింది. ఇది ఏంటంటే దీన్ని ఎవరో ప్రిఫర్ చేయరు యాక్చువల్గా. ఏది బ్రేక్ వేసాడు అనుకో సడన్గా స్పీడ్కి వెళ్ళి మనం అద్దం పగలు కొట్టుకుని బయట ఉంటాం. చూడండి రోడ్డు మీద. సో ఇది నేను ఇక్కడ కూర్చున్నాను, ఇదిగోండి నా చెయ్యి చూడండి, ఇది అద్దం. బ్రేక్ వేసాడంటే టమ్. సో జాగ్రత్తగా, అందుకనే చాలామంది ఈ సీట్ ప్రిఫర్ చేయరు.